హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ డే 16 బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట. చాలా ఈజీ అయిన గోధుమ పిండి ఎగ్ దోశ అనమాట. ఇదైతే అందరి ఇంట్లో గోధుమ పిండి ఉంటూనే ఉంటుందన్నమాట. ఒక బౌల్ తీసుకొని కొంచెం ఒక హాఫ్ గ్లాస్ గోధుమ పిండి వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని వాటర్ వేసుకోవాలి. ఇది దోశ పిండిలాగా కలుపుకోవాలన్నమాట. గట్టిగా కలుపుకోకూడదు, ఉండలు లేకుండా కలుపుకోవాలి. అసలు ఉండంటూ ఉండకూడదు. బాగా కలిపిన తర్వాత మీ చాయిస్ని బట్టి 1 or 2 ఎగ్స్ వేసుకోవాలండి. నేనైతే ఒకరికి సరిపోయేంత కాబట్టి ఒక ఎగ్ వేసాను. వేసేసి బాగా కలపాలండి. ఇదైతే అవసరం కూడా లేదు. అలా కలుపుకొని వెంటనే దోశ వేసుకోవటం అనమాట. మనం మామూలు దోశలు ఎలా వేసుకుంటామో అలాగే. చాలా ఈజీ అండి. అసలు ఎగ్ తిన్నోళ్ళు అయితే మాత్రం గోధుమ పిండి, ఉప్పు, జీలకర్ర వేసుకొని చేసుకుంటే చాలా ఈజీగా వస్తుంది. పెనానికి కూడా అంటుకోకుండా ఉంటుంది అనమాట. దీనికైతే చట్నీ అస్సలు బాగోదండి. దీనికైతే ఏదైనా పికిల్స్ ఉంటేనే బాగుంటుంది. మా ఇంట్లో అయితే దీని చేతిలో ఆవకాయ పికిల్ పెట్టుకొని తింటారు. చాలా టేస్టీ ఉంటుంది. మనం అన్ని దోశలు కూడా ఇలానే ప్రిపేర్ చేసుకుందామండి. అసలు 10 నిమిషాల్లో ఇద్దరు ముగ్గురికి టిఫిన్ రెడీ చేయొచ్చు. అంత ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.